రాజు. మీరే వాళ్ళ అబ్బాయి. ఆయన మా అన్నయ్య. మీ అన్నయ్య. ఏంటి ప్రాబ్లం రాజు గారు? ఇప్పుడు మీ అమ్మగారు అమ్మని ఇలాంటి ఒక పరిస్థితి, అమ్మ వచ్చి ఎవరో, నేను ఎవరో మూడో మనిషిని కదా, ఒక తల్లికి వచ్చి మూడో వాళ్ళ దగ్గర నా కొడుకు నన్ను చూసుకోవటం లేదు అనే పరిస్థితి రావచ్చా? ఫస్ట్ అసలు ఏం జరుగుతుంది మీరు చెప్పండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల, చిన్న చిన్న సమస్యలు వాళ్ళే సరిదిద్దుకోక దీన్ని పెద్దగా చేసుకుంటున్నాను మేడం వీళ్ళు. సో కొంచెం ఈవిడ సర్దుకొని పోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉన్నది మేడం, సర్దుకోవాలి, సర్దుకొని ఆమె కూడా చెప్పుకో, ఆమె కూడా సరి చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే పిల్లలు ఉంటే పిల్లలు వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి నువ్వు ఈ పిల్లల్ని చూసుకో, పిల్లల్ని నువ్వు తినబెట్టుకుని వాడిపించుకో, నేను ఇంట్లో పని ఏదైనా ఉంటే నేను చేసుకుంటా, నువ్వు బయటకు వెళ్ళు అని ఈమె కూడా చెప్పుకోవాలి. చెప్పుకొని ఆ పని అయితే ఇంట్లో పని చేసుకోవాలి. ఆవిడ పెద్ద ఆవిడ ఇంట్లో ఉన్నది సరే, ఆవిడ ఏ పని చేయగలుగుతుందో ఆ పని ఆవిడకి చెప్పాలి తప్ప అంతకంటే ఆవిడని ఎక్కువ పని చేయించడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎవరింట్లో అన్నా అత్త మామ అన్న వాళ్ళని చూడాలి, ఏ కోడల కన్నా అది తప్పదు. ఇప్పుడు మన అమ్మ నాన్న అయితే చూసుకోవాలి ఏమ్మా. ఇప్పుడు మీరు అసలు ఎందుకు అలాగా ఆవిడతో గొడవ పడాల్సి వస్తుంది మీరు చెప్పండి నాకు. మీకు ఆవిడ దగ్గర నుంచి ఉండే కష్టం ఏంటి? నేనేం కష్టం అయ్యా, వాళ్ళు చెప్పిన పని అన్ని చేస్తూనే ఉన్నా మేడం. ప్రెగ్నెంట్ ఉన్న కాడ నుంచి ఒకటే హింసిస్తుంది మేడం, మస్తు కొట్టింది మేడము. ఇద్దరు బాబులు కడుపులు ఉన్నప్పుడు జుట్టు పట్టి రోడ్డు మీద ఏడ్చి మరీ కొట్టింది మేడం. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి కొట్టింది, బట్టలు అన్ని బయటకు వేసింది. అయినా మా అక్క వచ్చి ఎందుకు పంపిస్తాము, మా చెల్లెని ఆ రోజు ఇంటికి ఇచ్చినాము, ఇంట్లోనే ఉంటుంది చచ్చిన బతికినాను. మా అక్క వచ్చి ఇంట్లో బట్టలన్నీ మళ్ళీ పెట్టిపోతే మళ్ళీ బయటకి వేసింది. కొన్ని రోజులు బయట ఉన్నాం మేడం, ఆడికొచ్చి మళ్ళీ కొట్టింది మేడం. కొట్టినాక మళ్ళీ ఈయన ఏమన్నాడు, మళ్ళీ మాట్లాడుకున్నారు తల్లి కొడుకులు. మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అట్లా గొడవ అవుతుంది. మళ్ళీ ఒకసారి గొడవ ఫుల్ కొట్టిండ్రు మేడం. ఈయన ఉండి నా మీద గ్యాస్ నూనె పోస్తా చంపుతాయి, అస్సలు పడతలేదు కదా, ఇవి అంటే నీకు ఇష్టం లేదు కదా, గ్యాస్ నూనె పోస్తాను తీసుకొచ్చిండు మేడం. పోయి నేను నా పిల్ల ఈ కడుపులో ఉన్నదని చచ్చిపోతామని అన్నారు. అట్లయినా పోయనీకి వచ్చిండు. ఇంకా తర్వాత పోయలేదు మేడం. తర్వాత నేను పోసుకుంటాను, మళ్ళీ ఈయన మీద పోసుకుంటు మేడం. ఎందుకు పోసుకుంటామని పోయి అడ్డం పోయినా, మా మామ కొట్టిన ఒకసారి ఈయన కొట్టిన మేడం. నేను చచ్చిపోతా అని అంటుండు. నీవెందుకు చావాలని, నేనే చేస్తాను పాపని తీసుకొని నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయిన మేడం. నాకు బతకాలని లేదు మేడం, మస్తు ఏం చేస్తుంది మేడం. మళ్ళీ ఒకసారి ఫుల్ కొడుతుంది మేడం. నా ఇంట్లో వద్దు, వాళ్ళ అమ్మల ఇంటికి పంపించేయి, ఆ కట్నము ఏమంటే గలీజ్ మాటలు మేడం, నా 5,00,000 పడేస్తా, తీసుకెళ్ళి వాళ్ళ అమ్మల ఇంటికి అక్కడ వదిలేయి అంటది మేడం. ఏం చేసినా, నేనేం తప్పు చేసిన పిల్లలని పెట్టుకొని నేను పని చేస్తాను మేడం. ఆమె ఏం పని చేయదు, 9కి 10కి లేస్తుంది. అయినా నేను ఏ పని చెప్పండి మేడం. నేను కడుపుతోటి ఇద్దరు ఉన్నా కానీ కడుపులా ఊపిరం అన్ని నేనే చేసుకుంటాను. మందే చూసి ఊకోద్దమ్మా, బొంగపాడి కడుపు జాతరన్నా కానీ నా ఎవరున్నారు, మా అత్త కంటే కాలు నొప్పి ఉంది అని నేనే చేసుకున్నా మేడం. అన్ని చేసుకున్నా కానీ ఇట్లా చీటింగ్ మాటి కొట్టడము, ఈ కొడుకుకి రాందాడు చెప్పడం మేడం, నాకు ఇట్లా చేయలేదు అట్లా పెట్టలేదని చెప్పడం మేడం. ఇలా చెప్పి మళ్ళీ మొన్న ఏం జరిగింది, మా యారలు ఉంటుంది, ఇద్దరం ఉంటాం కదా, ఆమె నేను పని చేయలేదు, ఆమె చేయలేదు, పోయి ఇట్లా ఉందా అది ఇదని తిట్టింది మేడం. తిట్టి తాళం వేసింది వంట రూమ్. 4 రోజులు అయింది. వాళ్ళు తాళం వేసిన ఏమన్నా మా బావ నీవు తాళం అనేసుకో ఏమన్నా వేసుకో మేము వెళ్ళిపోతామని వాళ్ళు వెళ్ళిపోయిండ్రు మేడం. పెళ్ళం పార్త వెళ్ళిపోయినాక ఇంకా మేము పోదామంటే ఈయన ఉండి పిల్లలు ఉండరు, ఇంకెక్కడ పోదాము చూద్దాం, ఇన్ని రోజులు చూద్దామని 4 రోజులు అయింది మేడం. తాళం తీసేలేదు. అయినా మేము అట్లా ఉన్న ఉపవాసంతో అడుకొచ్చుకొని తింటున్నాం మేడం. పిల్లలు నేను నాకు నీరసమే, కళ్ళు ఎదురుతుంటే నేను నాకు గ్లూకోజ్ పెట్టారు మేడం గవర్నమెంట్ హాస్పిటల్లో. అయినా మళ్ళీ పొద్దుగా మొన్న నైట్ వచ్చి బాగా 10కి వచ్చింది మేడం. కొడితే అని వచ్చి పుస్తకం ఏం చేసి ఎట్లా అంటే మా ఆయన ఆపిన కానీ అవుతలేదు మేడం. మా అత్త నేను డోర్ పెట్టుకున్న లోపలికి పిల్లల్ని నేను పెట్టుకున్నా కానీ రాయి తెచ్చి డోర్ మీద కొట్టి కొట్టి ఆ చేయికి నొప్పి తాకించుకొని నేను కొట్టిందని చెప్తుంది మేడం. నాకు అలాంటి తల్లి ఉంది కదా, నేను ఎందుకు కొడతాను మేడం. మా ఆడబిడ్డ వచ్చి ఆమెకు కాలుకు అవన్నీ పైసలు కట్టేసి అది ఇదని మాట్లాడుతుంది. అంటే మరి కట్టమని మేము అన్నమా, ఇంట్లో ఉంటే కడతాం కదా, మరి ఎందుకు పోపో అంటున్నారు అని నేనన్నా మేడం. అంటే నేనన్నా చక్కగా రాని మాటలు అట్లా అన్నా కంటే ఆమె వచ్చి మా ఆడబిడ్డ వచ్చి మస్తు కొట్టింది మేడం, జుట్టు పట్టి ఇదంతా చూడండి.